హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వీడియోని ఎవ్వరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఊరు పండుగ ఉంది. మహాద్వారానికి అయితే తోరణాలు కట్టేసిన తర్వాత ఊరు నుండి కాస్త ముందుకు వెళ్తే అక్కడ సప్తమాతృక చోడేశ్వరి అమ్మవారి దేవాలయం అయితే ఉందండి. ఇంకా ఈ రోజైతే అమ్మవారిది బ్రహ్మోత్సవం అయితే ఉంది. అందుకోసమే ఇక్కడ అంతా డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా అమ్మవారి గుడి ముందైతే ఇలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడికి వస్తే మాత్రము. ఇంకా తేరైతే రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఉన్నదైతే ఈశ్వరుని దేవాలయం అండి. చూసారు కదండి ఎంత బాగుంది అమ్మవారి దేవాలయం అని. ఇంకా అయితే తేరైతే డెకరేషన్ అయిపోయింది. ఇంకా కలశాలు అయితే ఇక్కడ పెట్టుకున్నారు. ఇంకా తేరులో పెట్టడానికి అమ్మవారిని కూడా ఇక అలంకరణ చేస్తూ ఉన్నారండి. అమ్మవారి గర్భగుడిలో చూడండి సప్తమాతృక చోడేశ్వరి అని అయితే పిలుస్తారు. సప్తమాతృక అంటే అక్క చెల్లెళ్ళందరూ ఇక్కడ ఉన్నారన్నమాట. ఇంకా ఆ మడుకులో ఉన్నదైతే చోడేశ్వరి అమ్మవారు. ఇంకా డైరెక్ట్గా ఇక్కడ ఉన్నదైతే చాముండేశ్వరి అమ్మవారు. ఇంకా చోడేశ్వరి అమ్మవారికి కోపం జాస్తి అనేసి అయితే అక్కడ పెట్టారన్నమాట. ఇంకా మా అమ్మ పెద్దమ్మ ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ ముందు వెళ్తూ ఉన్నారండి. ఇంకా తేరైతే ఇలా రెడీ అయిపోయిందన్నమాట. చాలా అంటే చాలా బాగా చేశారండి. ఇంకా తేరైతే ఈడ్చడానికి రెడీ చేసేసారు. ఇంకా 12:30 అనేసి అయితే ముహూర్తం పెట్టారు. ముహూర్తం దాటిపోతుంది అనేసి అయితే ఇంకా తేరు ఈడ్చడానికి అయితే రెడీ చేసేసారండి. ఇంకా తేరు అందరూ ఈడ్చడానికి అయితే ఇక్కడికి వచ్చారు. ఇంక ఈడ్చేసిన తర్వాత ఇంకాస్త ముందుకు ఈడ్చేసి ఇంకా అందరూ అయితే భోజనానికి వెళ్దామనేసి అయితే అనుకుంటూ ఉన్నారండి. ఇంక ఇక్కడ దేవాలయం దగ్గరే 2000 మెంబర్స్కి అయితే భోజనాలు అయితే ఏర్పాటు చేశారండి. అందుకోసమే తేరుని ఇంకాస్త ముందరకు ఈడ్చేసి అందరూ భోజనానికి అయితే వెళ్ళిపోయారండి. మేము కూడా ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ అయితే ఇలా పనసకాయతో పులావ్ వండేసి ఇంకా పెరుగు బజ్జి ఇంకా అలాగే ఇలా పూర్ణాలు అయితే చేసిందండి. దీన్ని అయితే మేము సుగుంట్లోనైతే పిలుస్తామండి. మీరేం పిలుస్తారో కమెంట్ చేయండి. మా అమ్మ అయితే చాలా బురబురా అని అయితే చేసింది. చాలా టేస్టీగా ఉండింది కూడా. ఇంక ఇక్కడైతే బజ్జీలు కూడా చేసిందండి. చాలా అంటే చాలా బాగా చేసింది మా మమ్మీ. ఇంకైతే మేము భోజనం అయితే ముగించుకునేసరికి ఇంకా ఊర్లోకైతే తేరు ఈడ్చుకొని అయితే వచ్చారండి. ఇంకా మా మామ అలాగే మా అక్క వాళ్ళంతా వచ్చారండి. ఇంకా మా అక్క అలాగే మా పెద్దమ్మ మా మమ్మీ అయితే ఇలా తేరు ఈడ్చడానికి అయితే ఇక్కడ నించున్నారనమాట. ఇంకా ఈ తేరు అయితే ఈడ్చుకుంటూ కాస్త ముందుకైతే వచ్చారండి. ఇంకా నడి ఊర్లోకైతే వచ్చేసారనమాట. ఇంకా అక్కడ నుండి అయితే పైన వైర్లు తగులుతుంది అనేసి అయితే చూసుకొని పదండి అనేసి అయితే చెప్తూ ఉన్నారు. ఇంకా చాలా అంటే చాలా వేడిగా ఉన్నిందండి. తేరైతే మాకైతే చాలా ఖుషిగా ఉన్నింది. ఇంకా ఆ ఊర్లో అయితే ఆడపిల్లలు మొత్తం ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ వచ్చారన్నమాట. అంటే ఒక్కొక్కరు మాట్లాడిస్తూ ఉంటే చాలా అంటే చాలా ఖుషి అనిపించింది అనమాట అండి. ఇంకా ఊర్లో ఏదన్నా పండగ కానీ ఇలా సందడి కానీ ఉంటే అందరూ వస్తారు కదా, అప్పుడైతే చాలా బాగుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎలా ఉంటుంది అనేసి అయితే ఒకసారి కామెంట్లో చెప్పండి. ఇంకా ఊర్లోకైతే అలా ఈడ్చుకెళ్తూనే ఉన్నారండి. ఇంకా ఊరంతా ఒక రౌండ్ వేసుకొచ్చిన తర్వాత అయితే ఇంకా నడి ఊర్లోకి వచ్చి నిలుపుతాము, అప్పుడైతే తట్లు పూజకైతే ఇవ్వండి అనేసి అయితే అన్నారు. ఇంకా నడి ఊర్లో దాకా అలా ఈడ్చుకెళ్తూనే ఉన్నారు. ఇంకా ఇక్కడైతే వచ్చి లాస్ట్ మూమెంట్లో వచ్చి ఇక్కడైతే నిలిపారండి. ఇంక ఇక్కడ నిలిపిన తర్వాత అందరూ వచ్చి ఇక్కడే తట్లు ఇచ్చేసి పూజ చేసుకొని వెళ్ళండి అనేసి అయితే అన్నారు. ఇంకా మేము కూడాను తట్ట తీసుకొని వచ్చేసాము పూజ చేయడానికి. ఇంకా పైన అమ్మవారికి అయితే పూజ చేయలేదండి, ఎందుకంటే అక్కడ అంత అలంకరణ పూర్తయింది కాబట్టి. ఇంకా అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళంతకు వాళ్ళే ఇక్కడ తేరుకైతే పూజ చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా అలాగే తేరుకైతే పూజ చేసుకొని వెళ్దాం అనేసి అయితే ఇక్కడ పూజకైతే నించో ఉన్నాం అన్నమాట. ఇంకా అయితే పూజ చేసుకున్నాము. ఇంకా అమ్మవారి అలంకరణ అయితే ఇలా ఉండింది. ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి. మా ఊర్లో తేరు అయితే చాలా బాగా చేశారు. ఇంకా తేరు అంతా అయిన తర్వాత తేరునైతే ఈడ్చుకొని దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ ఉంది కదండి కలశము, ఆ కలశంని అయితే ఇలా తొట్టులాగా పెట్టుకొని ఊరంతా ఊరేగింపుగా వచ్చి
ఇంకా అక్కడక్కడ రాళ్ళు అయితే పెట్టారండి. ఆ రాళ్ళకైతే నైవేద్యం పెట్టేసి ఇంకా తీసుకువెళ్తున్నారు. ఇలా 7 days నుండి జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా చేస్తారు అనేసి అయితే నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. అంటే తేరు ఊరేగింపు మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. మా వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.